ఈ తరం దర్శకులు ఎవరైనా సినిమాలు చూస్తుంటారా? ఈ తరం దర్శకులు బ్రదర్, ఈ తరం దర్శకుడైనా ఆ తరం దర్శకుడైనా దర్శకుడే. ఒక కథను సినిమాగా తీస్తాడు, నువ్వు ఒక రకంగా తీస్తావు, ఈయన ఒక రకంగా తీస్తాడు, ఆయన ఒక రకంగా తీస్తాడు. కానీ అందరూ భావాలు ఒకరి తీరుగా ఉండవు బ్రదర్. మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఒక తీరుగా ఉన్నాయా? మనుషులు కూడా అంతే. ఇదే సృష్టి అంటే. మనుషులు కూడా అంతే, మనుషుల భావాలు కూడా అంతే, మనస్తత్వాలు కూడా అంతే, టేస్టులు కూడా అంతే. అదే మనిషి నేను అనుకుంటా. లాస్ట్కి ఏ సినిమా చూసారు సార్? ఏమైనా గుర్తుందా? నేను ఏ సినిమాలు అంటే నా సినిమాలే నేను ఒకటో రెండో చూసి ఉంటాను, లేక 4-5 సినిమాలు చూసి ఉంటానేమో. అది కూడా సగమో ఏదో. మేము డబ్బింగ్ చెప్పేటప్పుడే మాది చూసుకుంటాం అంతవరకే. నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటం అనేది ఒక మాయలోడు సినిమా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం పోయి కటౌట్ చూసుకొని, పెద్ద కటౌటు, గొడుగులు వేసుకొని నేను సౌందర్య బాంచత్ బాబమాన్ నీ జన్మధన్యం రై దంచేయి అంతే అని ఆ ఫోటోనని మళ్ళీ వెనక్కి పోయేది. అంటే హీరోగా కటౌట్ చూసా, సౌందర్య గారి పక్కన హీరోగా చేశారని ఎందుకని? మాదే పెట్టారండి కటౌటు. హీరో కాదు, బాబు మోహన్ సౌందర్యది పెద్ద కటౌట్ పెట్టారు థియేటర్ ముందు. 50 డేస్ తర్వాత ఒకసారి వెళ్ళి చూసుకున్నాను ఆ కటౌట్లు. 100 డేస్ తర్వాత కటౌట్ చూస్తానికి పోతే కటౌట్లు రకరకాలుగా మారినాయి. మొత్తానికి ఆ గొడుగు ఫోటోలే ఉన్నాయి. మళ్ళీ 200 డేస్కి ఒకసారి వెళ్ళిన, 365వ రోజు ఒకసారి వెళ్ళిన. అంటే 365 రోజు అని వెళ్ళలేదు, కానీ ఇప్పుడేమో 300 దాటి ఉండాలనే అని అనుకొని అసలు ఈ కటౌట్ ఏం పెట్టిరో చూద్దామని పోతే మాదే గొడుగులతో పెట్టి 365వ రోజు అని రాసి పెట్టింది. అటు చూసిన హౌస్ఫుల్ అని పెట్టింది. లోపలికి వెళ్ళి చూసిన బామనుకున్నారు. కరెక్ట్గా నా పాట స్టార్ట్ అయింది. ఓ అని నిండిపోయారు, తలుపులు తీశారు, గోవాల. ఈ 365 రోజు కూడా హౌస్ఫుల్ సార్, చూసుకోండి సార్ అన్నాడు మేనేజర్. ఏమయ్యా 365 రోజు హౌస్ఫుల్ ఆడుద్దా? చూడండి సార్. చూసి అబ్బా జన్మ అంటే నీదరా అనుకున్నాను. పూలు చల్లుతున్నారు, కాగితాలు పూలు చల్లుతున్నారు, డబ్బులు చల్లుతున్నారు. 365 రోజు సెకండ్ షో హౌస్ఫుల్. ఒక పాటతో, ఒక కమెడియన్ చేసిన పాట చూసుకున్నాను. నా జన్మధన్యం అనుకున్నాను.